రామారావు. నేను సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. కొంతమంది యువతలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని వాళ్ళకి ఇబ్బంది పెట్టి దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు వసూలు చేసి కొంతమందికి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ కొంతమందికి ఇవ్వక దాదాపు చాలామందికి ఆయన మోసం చేశారు. కాకపోతే అందులో ఒక 7 మన సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీకి ఆశ్రయించారు. వాళ్ళ ఆవేదన కూడా మాతో పంచుకున్నారు. ఒకసారి ఆ బాధ కూడా ఒకసారి వినండి. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్తే దాన్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చెప్పండి. అదే జాబ్ నిమిత్తం అనే డబ్బులు మా దగ్గర తీసుకున్నాము. ఎవరు ఆయన పేరు? బెజ్జి కృష్ణ అనే క్యాండిడేట్ ద్వారా మేము బెజ్జి కృష్ణరావుకి ఇచ్చాము. మా ఫ్రెండ్ మీరెంత ఇచ్చారు? 1,00,000 రూపాయలు ఇచ్చాము సార్. 1,00,000. ఆ బెజ్జి కృష్ణ అనే వ్యక్తి ఏ ఊరు? పనసరావు, సారకోట మండలం పనసలావ. ఓకే, మీరు ఎంతమంది బాధితులు? ఎంతమంది? సుమారు 21 మంది ఉన్నారు. 21 మంది. 20 మంది అంటే 21 మందిని కూడా ఒక్కొక్కరి దగ్గర ఎంత తీసుకున్నారు? సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యలో సార్. అంటే ఒక పర్సన్కి సార్ 2 లక్షలు తీసుకున్నారు, ఒక్కొక్కరు 250 తీసుకున్నారు, ఒక్కొక్కరు 3 లక్షలు తీసుకున్నారు. ఓకే ఓకే. ఇది తీసుకుని ఎన్నాళ్ళు అవుతుంది? ఇది 2022 సెప్టెంబర్ తీసుకున్నాం సార్. దాదాపు స్కూల్లో మేము 5-6 నెలలు డ్యూటీ కూడా చేసాము. దానికి డిఓ గారు కానీ హెచ్ఎం కానీ అందరు కూడా ఆ సమక్షంలో పనిచేసాము. హై స్కూల్ సార్. అపాయింట్మెంట్ అదంతా కూడా ఒరిజినల్గా ఇచ్చారా, ఫేక్గా ఇచ్చారా? అది చూస్తే అపాయింట్మెంట్ మాత్రం ఇదే కానీ ఫేక్ సార్. అందులో ఫేక్ అని తేలిందా? ఫేక్ అని తెలిసింది సార్. మేము మాకు తెలిసి డిఓ అక్కడ డిఓ ఆఫీస్కి కానీ మాకు తెలిసిన వారికి వేరే వాళ్ళ ఎంక్వైరీ చేస్తే తీరా తెలిసేసరికి అది ఫేక్ అని తెలిసింది. ఓకే, మీరు ఫేక్ అని తెలిసేటప్పటికి మీరు ఎన్ని నెలలు పనిచేశారు ఇలాగా ఫేక్ దాని మీద? 7-8 నెలలు పనిచేశారు సార్. 7-8 నెలలు పనిచేశారు. వాళ్ళు జీతబత్యాలు ఉద్యోగస్తులు ఎలా చేసేవాళ్ళు అంత దేనిగా పనిచేసాం సార్. ఓకే, వాళ్ళ జీతబత్యాలు ఈలోగా ఏమి మా రవాణా ఖర్చులు మాకు ఇది వచ్చిన కట్టిన డబ్బులతో పాటు మాకు సుమారు చాలా వరకు ఖర్చు కూడా అయిపోయింది సార్. ఫోన్ చేస్తే ఫండ్ అయ్యాక వస్తాయని చెప్పేవాళ్ళు సార్. ఆ నెల పడుతుంది, ఈ నెల పడుతుంది, ఒకసారి పడుతుంది అని చాలా వరకు చెప్పారు సార్. ఓకే, తప్పుదో పట్టి నేను పర్సవాడ హై స్కూల్ పనిచేసాను సార్. ఓకే, ఇంతవరకు మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ జరిగిందా? ఇంత ముందు ఫస్ట్ ఎస్పీ మేడం రాధిక మేడం ఉన్నప్పుడు ఇచ్చాము. తర్వాత ఎస్టీజీ ఇది కమిషనర్ కుంభారావు గారికి ఆయనకు ఒకసారి కలిసాము. తర్వాత నర్సంపేట సిఐ గారికి కలిసాము. దీన్ని పాతపట్నం సిఐ గారికి కలిసాము. చివరికి సారకోట మండలంలో ఎవరు మా సారకోట మండలం మా స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం సార్. దీనికి బాబు యోగి ఎస్టీ ఆయన లీడరు, ఆయన సమస్యల్లో రాజశేఖరు అండ్ కృష్ణారావు వాళ్ళు మాకు కమిట్మెంట్ ఇచ్చారు సార్. వచ్చిన దాని మీద ఆయన వేలు ముద్రలు అండ్ సంతకంతో సహా మాకు అన్ని ఎవిడెన్స్ ఇచ్చుకోవడము ఇదిగో అది కానీ ఇప్పుడు సుమారు 3 సంవత్సరాలు అయింది సార్. అయితే ఇప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళారు కదా, వాళ్ళు ఏమి ఎలా రెస్పాండ్ అయ్యారు, మీకు ఎలా స్పందించారు? దగ్గరికి వెళ్తే పాతపట్నం వెళ్తే ఇదిగో తెప్పిస్తాము అలాగే తెప్పించారు సార్. కాకపోతే ఆయన్ని ఎందుకంటే కేసు పెడితే ఎక్కడ డబ్బులు అవుతాయని మామూలుగా ఏ విధంగానే మేము మా డబ్బులు వచ్చే విధంగా వాళ్ళు పోరాటం చేశారు తప్ప మేము కూడా కేసు వరకు వెళ్ళలేదు సార్. ఎందుకంటే డబ్బులు పోతాయి అని ఏదో అందరము నిరుపేదలు సార్. పాతపట్నం స్టేషన్కి వెళ్ళామండి, పోలీస్ స్టేషన్కి, సారకోట స్టేషన్కి వెళ్ళాము, కోలాక్ స్టేషన్కి వెళ్ళామండి. మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. అందువలన మేము సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ వారిని ఆశ్రయించాం. మీ ద్వారా ఈ సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా గవర్నమెంట్ ద్వారా మాకు న్యాయం జరగాలని మేము విన్నవించుకుంటున్నాం. మా అందరి తరఫున నిర్వహించుకుంటాము.